ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ 350 కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు. అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి. అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలు దీనికి నొచ్చుకోలేదు. ఇది అన్యాయం కాకపోతే కరెంటు ఛార్జీలు 30% అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తామన్న చంద్రబాబు గారు తగ్గించినంత దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు పెంచేశాడు. మరి అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు మేలు చేయడానికా, లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావటం లేదు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమైన పని. కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది.